హలో ఎవ్రీవన్, సింపుల్ అండ్ టేస్టీ వంకాయ ఫ్రై అండి. ముందుగా స్టవ్ ఆన్ చేసుకుని పాన్ పెట్టుకుని పాన్ హీట్ అయిన తర్వాత 2 స్పూన్స్ ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ హీట్ అయిన తర్వాత పోపు దినుసులు ఎండుమిర్చి వేసుకున్నాను. ఎండుమిర్చి కూడా మొత్తం వేగిన తర్వాత దాంట్లో కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, కరివేపాకు యాడ్ చేసుకున్నాను. మంచి కొంచెం కలర్ చేంజ్ అయిన తర్వాత దాంట్లో సన్నగా కట్ చేసి పెట్టుకున్న వంకాయ ముక్కలు వేసుకున్నానండి. వంకాయ ముక్కల్లో కొంచెం పసుపు, కొంచెం ఉప్పు వేసుకొని కట్ చేసుకున్న ముక్కలు వాటర్ లో వేసుకుంటే కట్ చేసుకుంటే వంకాయ ముక్కలు అనేవి నల్లగా అయిపోకుండా ఉంటాయండి. బిగినర్స్ కి చెప్తున్నాను. సో ఈ వాటర్ లో వేసుకున్న ముక్కలను ఉల్లిపాయ ముక్కల్లో వేసుకొని కొంచెం ఫ్రై చేసుకునేటప్పుడు కొంచెం పసుపు, కొంచెం ఉప్పు వేసుకొని కొంచెం కొత్తిమీర వేసుకొని ఫ్రై చేసుకుంటున్నాను. కొంచెం ట్రాన్స్పరెంట్ కలర్ లో వచ్చినాయి కదండి. ఇలా ట్రాన్స్పరెంట్ కలర్ లో వచ్చిన తర్వాత మళ్ళీ కొంచెంసేపు వేపుకొని కొంచెం బాగా మగ్గిపోయిన తర్వాత ఇట్లా మనం గంట పెట్టి నొక్కితే మనకి మెత్తగా అయిపోతుందండి ముక్క అనేది. అప్పుడు మనకి వేగిపోయినట్టు అర్థము. కొంచెం అలా వచ్చిన తర్వాత లాస్ట్ లో సంబర్ కారం యాడ్ చేసుకోవాలండి. సంబర్ కారం రెసిపీ ఎవరికైనా కావాలనుకుంటే నాకు కామెంట్ బాక్స్ లో చెప్పండి, త్వరలో రెసిపీ పోస్ట్ చేస్తాను. ఈ సంబర్ కారం కూడా వేసుకున్న తర్వాత కొంచెం ఫ్రై చేసుకున్న తర్వాత లాస్ట్ లో మీకు కావాలనుకుంటే కొంచెం కొత్తిమీర, కొంచెం నిమ్మరసం యాడ్ చేసుకోండి. అంతే అండి, టేస్టీ టేస్టీ వంకాయ ఫ్రై రెడీ.